భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ట్రయల్ ఫ్లైట్. సో చేశారు. దీని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు అసలు? ఇప్పుడు నువ్వు కారు కొంటావు తల్లి, సార్ షోరూమ్కి వెళ్ళి 4 టెస్ట్ డ్రైవ్లు చేస్తావు. కొనేది ఒకటే కారు, 4 టెస్ట్ డ్రైవ్లు చేయించుకున్నానని చెప్పి మిగిలిన 3 కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అనుకో, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? నేను రేటు చెప్తే నువ్వు కొన్న కారు 2 ఇవ్వాలి. అలా నీది పునాదర వేసిన దానికి పెద్దానికి నీకు హక్కు ఉందంటే ఎలాగవుద్ది? మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి హైటెక్ సిటీ పునాది వేసింది, మరి ఆయనకి నువ్వు క్రెడిట్ ఇస్తున్నావు, హైటెక్ సిటీ నేను కట్టాను అంటున్నావు. మళ్ళీ మన మాట చెప్పుకుందాం, చంద్రబాబు నాయుడు గారితోనే చెప్పిద్దాం మనం. సార్ మీరు నేదురుమల్లి జనార్దన్ సార్ పునాది వేస్తే హైటెక్ సిటీ నేను కట్టానని మా అందరికి చెప్తారా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సార్ పేరు ఎప్పుడైనా చెప్పినారా మీరు? మరి అది మీకు అక్కడ భోగాపురం కూడా మీకే వర్తిస్తుంది కదా సార్. మళ్ళీ మన మాట మీరు ఎలక్షన్ ముందు పునాదర వేయచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పునాదర వేసి దాన్ని పని కంప్లీట్ చేసిన తర్వాత క్రెడిట్ ఆయనకి ఇవ్వకుండా నేను కట్టానంటే పాదే కదా. క్రెడిట్ తీసుకోండి, దీనే క్రెడిట్ చోరీ అంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ కిరసనాలు అమ్ముకున్నోడికి కులప్రాతిపదిక మీద డిగ్రీ వచ్చినోడికి ఫ్రస్ట్రేషన్కి వస్తుంటే మరి మరాఠీ వాళ్ళకి ఎంత రావాలి? క్లెయిమ్ చేయండి సార్, తప్పే ఉంది. ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ట్రయల్ రన్ అయింది, సక్సెస్ఫుల్ మాడ్యూల్. ఇలాంటి ఏవో చెప్పండి సార్, ఏంటో మేము సరిస్తాం. అవేవి కాకుండా మొత్తం ఇదంతా నాదే అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అవరాయిల్లో జరిగింది. ఎన్ని వేల ఎకరాల్లో ఎక్విజిషన్ అప్పుడు డబ్బులు గవర్నమెంట్లో పే చేయబడ్డాయి. ఉత్తనిచ్చేస్తారు ల్యాండ్. అమరావతి రైతులు అనుకున్నారేటే అమాయకులు చేసి మీరు చీకటి దెబ్బలు కొట్టడానికి నారాయణతో అక్కడ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా ఏడు చేసిండు తెలీదా? ఇప్పుడు మీ ఏవియేషన్ మంత్రి అన్నీ నాదే ఇది నాదే అని మీ అడుగు జనాలను అడుగుతాడు. మరి వెనక ముందు చెప్పతే ఎలా తెలుస్తుంది? పులకేసి కథ తెలుసా నీకు? ఆ సినిమా చూసావా? అందులో నాకు ఒకటి చెప్పాడు మొన్న, భలే ఉంది అది. ఆడ బొమ్మ గీయించుకుంటాడు అడిగి, ఏదో 6 ప్యాక్ ఎంత లాగుకున్నట్టు. ఏంటంటే వచ్చి సభలో ఉన్న వాళ్ళందరూ అదే సార్ మీరు ఎలాగ ఉన్నారు, ఎంత సన్నగా ఇలాంటి గీయించారంటే, నేను దీన్ని పులకేసి ఇలా ఉండివాడేనో బొమ్మ పెట్టి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతా, అందరూ పోతారు. తర్వాత పులకేసి రాజు ఇలా ఉండివాడి చరిత్రలో అని ఆ 6 ప్యాక్ అని ఇంత లాభం అని చూస్తారు. అలాగే చంద్రబాబు చూడు విజన్ 2020 అంటాడు. విజన్ ఇది ఏంటి ఉండదు, ఇది ఇలాంటి బొమ్మలు గీయించి కూర్చోపెట్టడం అన్నమాట. ఇప్పుడు మనకి చైనా అంటారు తెలుసు కదా. చైనా అంటే ఏంటి? చైతన్య నారాయణ కాలేజీ. ఆ ఎదవలు ఎవరికి సామాజిక ఇతిహాసాలు, సామాజిక అవగాహన ఇదేంటి చెప్పరు. ఎంతసేపు వాళ్ళు చెప్పేది ఏంటి? ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అని రుబ్బురోలు పత్రాలు రుబ్బి పిల్లలు తయారు చేయడమే. అడిగి రోడ్డు పక్క ఎడం పక్క నడవాలి, చరిత్ర చదువుకోవడం, అశోకుడు కూడా తెలీదు. అది హిందువు మన పక్కన అడుగుతాడు, ముస్లిం రాజే కదా అశోక్ అని. అది చైనా సామర్థ్యం. నువ్వు చైనా దేశంలో ఇంకొక చైతన్య నారాయణ కాలేజ్, అడిగి లోక జ్ఞానం ఉండదు, పిరి గొడ్లు బయటకు వచ్చి అడిగి ఐఐటీలో ఉద్యోగ ర్యాంక్ వస్తుంది, ₹1 జీతం అని ముసలి పెళ్లి చేయడానికి తప్ప అడిగి పొటెన్షియల్, లోక జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఏంటి ఉండవు. సో నేను అంటుంది ఏంటంటే, ఈయన విజన్ 2020 అంటే ఈయన్ని చరిత్రలో ఎలా చెప్పుకోవాలన్న దానికి ఈయన విజనరీ కింద పోర్ట్రేట్ చేసుకున్నాడు ఈ రోజు దాకా. అది చంద్రబాబు నాయుడు గారి లెగసీ. చరిత్రలో నేను చేసి తిరగబడిపోయింది ఏమి ఉండదు, కానీ చరిత్రలో నేను చేశానని ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చైనా బ్యాచ్లే కదా కళ్ళ ముందు. స్కూల్లో మనం వెళ్ళాం అనుకో, చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అట్లా చేస్తే రోడ్డు కడ పక్కన్నాడు, అశోకుడు చెట్లు నాటను, బౌద్ధుడు భార్య పిల్లలను వదిలేసి బౌద్ధ మతం తీసుకున్నాడు, ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం. దాన్ని బట్టి మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు చైనా వాడు ఏంటి చేస్తాడు అంటే వాళ్ళకి 6th క్లాస్ నుంచి అసలు అట్లాంటి సబ్జెక్ట్స్ ఏం లేవు. అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాడు. ఆడి గురించి మనం ఇక్కడ పబ్లిసిటీ చేయడం. ఆడికి ఎప్పుడు మా పిల్లలు చదువుతారు, నాకు తెలిసి లాస్ట్ టైం వాళ్ళు ఒకటి చెప్పారు, ఆడికి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉండదట. ఇప్పుడు జనవరి నుంచి మొదలెట్టి 2 నెలలు నూరిసరికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చేసేస్తారు. ఆడికి ఎంతసేపు ఐఐటీ ఇంజనీరింగ్ తయారు చేసుకుంటూ కూర్చుంటారండి. ఆడు మామూలుగానే ముద్దని వదిలేస్తారండి. అది నిజంగా తెలివితేటలుండి మా పిల్లలు ఎన్హాన్స్ అవ్వడం ఉన్న బుద్ధిగానే ఉన్న తల్లిదండ్రులు అలాంటి రాట్నం చెడు కూడా స్కూల్లో వేయరు. పిల్లలకి గ్రోత్ ఎలా రావాలంటే ఎవడు మట్టుగాడు తయారీలా చేయాలి. అవన్నీ మనకేం దిక్కని ఆడు స్కూల్ గురించి. ఇక్కడికి వచ్చారికల్లా చంద్రబాబు గారు విజనరీ ఏంటంటే చరిత్రలో ఈయన్నే చెప్పుకునే కాన్సెప్ట్కి డ్రైవ్ అవుతున్నాడు. స్వార్థం అంటారు దాన్ని. కానీ చరిత్రని తిరగరాసే యోధులు కొంతమంది ఉంటారు రాజకీయ క్షేత్రంలో. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, ఇక్కడ పివి నరసింహారావు లాంటి మహనీయులు అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ప్రైడ్ అది. ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ లాంటాడు ఏది అవసరమో, దేనికోసం రాష్ట్రం సాధించామో దాని మీద ఎంఫసైజ్ చేసి ఫోకస్ చేస్తే ఆయనకి మకిలంటి నుంచి మొత్తం కాళేశ్వరంతో దోచేసావు, ఫోన్ ట్యాపింగ్, తోటకూర ఉన్నప్పుడు అలా ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఇదే పని చేసిండు కదా. అక్కడ ఆ దిక్కుమల్ మిషన్లు ఏవుకొని ఆయనకో రూల్ ఇదొక రూల్ వస్తుంది. అక్కడ ఆయన సస్పెండ్ చేసి కూర్చోబెట్టాడు. ఆయన ఎంక్వైరీలు ఈ తలకాయ నొప్పి కొనలేమని చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి ఎందుకు ఈ పని? ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన చూపించు ఫోన్ ట్యాపింగ్లో. మనకి టైం వేస్ట్ చేస్తూ వీళ్ళు పాలసపాలు చేసుకుంటూ 2 ప్రభుత్వాలు ఉంటాయి, ఎవరిని ఎంటర్టైన్ చేయాలి. ఇక్కడేమో ఈ ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు, ఫామ్లో ఈ రేసింగ్, తోటకూరని ఇక్కడ. అక్కడేమో లెక్కర ఆల్ ఫ్రాడ్ చేసి వాళ్ళ మీద వేసేసి వాళ్ళని జైలు పెట్టేసి వీళ్ళు ఆనందపడిపోతున్నారు.
ఈరోజు తేటతలు ఏమైంది కదా సార్, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఏడు చేటలు నీలటోడు నల్లటోడు కాదు, ఊర్లోడికి ఏట అర్థం అవుతుంది. అది వాళ్ళ ధైర్యం. అంటే ఇప్పుడు విజన్ 2020 అన్నారు సార్, ఇది ఇప్పుడు నాలుగోసారి. జస్ట్ లైక్ విజన్ 2020 అంటే పొలకేసి బొమ్మే. ఒరిజినల్ ఎలా ఉంటాడు, బడివేలు గడు ఎలా ఉంటాడో తెలుసు కదా నీకు. ఆడికి 6 ప్యాక్ ఇంత బాండంగా ఇలా తయారు చేసాడు, బొమ్మ పెడితే వీరాది వీరుడు సౌరాష్ట్రుడు 20 సంవత్సరాల తర్వాత అనుకున్నాడు అనుకో, అలాగే బిల్డప్ పోయి. అప్పుడు ఈ వీళ్ళే క్వశ్చన్ చేయాలి కదా సార్, మరి ఎందుకు ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క ప్రభుత్వ కాలేజ్ ఎందుకు పెట్టించలేదు క్వశ్చన్ చేయాలి కదా సార్. ఎవరు అడగాలి? ఎవరైతే వాళ్ళని ఎంచుకుంటున్నారో వాళ్ళు అడగాలి. అడిగితేనే కదా పీపీపీ అంటే కొత్త కథలు చెప్తారు మనకి. అది ఏది అడుగు దానికి ఒక హరికథ కాలక్షేపం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనితమ్మ వస్తుంది బయటికి, ఆవిడ హోంమంత్రిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే శాఖ ఇచ్చారు ఆవిడకి, ఆవిడ మొదలెడుతుంది. నెక్స్ట్ తపేలా ఛానల్లో డిబేట్లు స్టార్ట్ అవుతాయి. ఇద్దరు ముసలి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వెళ్తారు ఆ తపేలా ఛానల్కి, తిట్టుకుంటూనే కాలక్షేపం చేసుకుని ఉంటారు. అయిపోయింది ఆ పని. వార్త ఎక్కడికి వస్తుంది? వాళ్ళ ధైర్యం ఏంటి తెలుసా? నేను బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నా విశ్లేషణలో ప్రతిరోజు మొత్తుకొని చెప్తూ ఉంటాను. వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఫంక్షనింగ్ తర్వాత 2 years తర్వాత ఇస్తుంది డేటా. వాళ్ళకి అనవసరం ఇంకా. అది రోజు ఫాలో అయితే రెగ్యులర్లో చూసుకుంటున్నాం అనుకో, కొత్త డేట్ వచ్చింది, పాత డేట్ పోయిందని మరొకటి డేట్ మాడతారు. జమ్ములింగంలో బోల్లింగం కానీ నేను మొన్న ఇచ్చారు కదా సార్, మొన్న ఇచ్చినప్పుడు ప్యానెల్కి వెళ్ళి చెల్లారు. తర్వాత అబద్ధ స్టోరీలు, దాని మీద కూడా ఎవరు స్పందించలేదు. ఇంకేటి స్పందిస్తారు? 7 ఏళ్ళ స్పందన డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి. 7 సంవత్సరాలు బట్టి ఇదే పంచాయతీ కదా, జగన్మోహన్ రెడ్డి పడేటమే కదా. ఇప్పుడు విషయాలు మాడాలి, నిజాలు మాడాలి. ఎక్కడ వద్దాల వలన చేత ఇవంతా ఏంటంటే దైవ కార్యక్రమాల్లాగా వాళ్ళు వచ్చి పూజార్చుడు నువ్వు వెళ్తేనే నీ పేరు గోత్రం నామాలతో అర్చన చేసిపోతాడు. రోజు నీ పేరు మీద చేస్తారు రేటారు టోకెన్ తీసుకుని వెళ్తేనే. అలా వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుని పోతూ ఉంటారు. తర్వాత వచ్చినప్పుడు పేడపెట్టి కడగవలసిన అవసరం లేదు. ఈసారి చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కడికి. ఏట్రా మాడుతున్నారండి దానికి. అంటే అట్లాంటివి అవుతావేమో అని చెప్పేసి 1,00,000 సంతకాల సేకరణ ఒకటి ప్రూవ్ చేసింది. అండ్ అట్లనే బిడ్డింగ్ వేస్తే ఒక సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ ఒక జింగిగడు వచ్చింది, ఒకడు జన్పింగ్ గడు. అర్థమేమో వద్దు, వాడికి బ్యాక్గ్రౌండ్ కావాలి. 440 పడకల హాస్పిటల్ కావాలి వాడికి. 100 మెడికల్ కాలేజీ సీట్లు హ్యాండిల్ చేసిన సామర్థ్యం, అనుభవం కావాలి వాడికి. ప్రతివాడు వేసేస్తారు, లేకపోతే ఎంబీబీఎస్ చదివిన ప్రతివాడు బిడ్డు. మామూలు కథలు లేవు దానికి. భయం టన్నులు కొద్దిస్తాడు జగన్మోహన్ రెడ్డి. లోపల దాచుకోలేక సస్తాను వీళ్ళందరూ. రోజులు గడుస్తున్న కొద్దీ నీళ్ళు కింద కుబుసాలు కదిలిపోతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యేలకి చెవులు కొరుక్కుంటాడు మా పరిస్థితి నెక్స్ట్ అని. సీనియర్లు అయితే అగమ్మకి వచ్చడం భవిష్యత్తు అంధకారం డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన కూడా నిన్న సిబిఐ కోర్టు చూసావా, సిఐడి కోర్టు కొట్టేసింది కేసులు 2 క్వాష్ అన్నారు కదా. పెద్ద ఊగిపోయారు ఇక్కడ. హైకోర్టు చీడిచి కొట్టింది. ఎవర్రో మీరంతా అని. నేను 1,00,000 సార్లు చెప్తున్నాను అదే మొదటి రోజు నుంచి. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవాళ కౌంటర్ అఫిడవిట్స్లో మాకు సంబంధం లేదని కేసులు విత్డ్రా చేస్తారంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నేను అదే చెప్తున్నాను. వ్యవస్థ దేంతోనే పెట్టుకోండి, వ్యవస్థని. జరుగుబాటు అంత సుఖం లేదని నాటకాలు ఎడితే తర్వాత తోలు చిరిగిపోద్ది అందరికీ. అదే భయం. రేపు మళ్ళీ ఇలా ఓపెన్ అయిందంటే కేసు కథ కంచికి మనం ఇంటికే. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో అది కూడా కొట్టేస్తున్నారు కదా సార్. ఎక్కడ కొట్టేస్తున్నారు? ఎవరు కొట్టేస్తున్నారు? మొన్న చెప్పారు కదా సార్. నీకు మంచి విషయం, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ప్రజలకు. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సిబిఐ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేయలేమని ఒక ఫైల్ క్లోజ్ చేసి గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. ఇది వివేకానంద రెడ్డి గారు మర్డర్ది. అంటే దాని అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఓవర్. అలాగే సిఐడి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయం. ప్రభుత్వ అధినేత ఆయనే కదా. ఆయనకి ఇచ్చిన బెయిల్ కండిషన్స్లో కూడా అప్రూవల్ ఏమని ఇచ్చింది తెలుసా? బెయిల్ ఇస్తూ ఈయన ప్రభుత్వంలో లేడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడని. ఈయన చేసిన పని అదే కదా ఇప్పుడు. అంటే బూమరంగా ఆయన బెయిల్ కండిషన్ ఫస్ట్ క్లాజ్నే ఆయన డిస్ట్రాయ్ చేసిన కూడా ఉన్నట్టు కదా. సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. కాబోయే కార్యాన్ని కాగల కార్యాలు గంధవులు తీర్చినట్టు ఆయన పని అయినా సులువు చేసుకుంటారు లోపలికి వెళ్ళిపోవడానికి. మన చేతులు ఏట్లేదు. కానీ ఇప్పుడు మరి ఏంటిది సెకండ్ అంటే వాటర్ ఎత్తిపోయడానికి అన్ని కోట్లు ఇస్తున్నారు కదా సార్. సెకండ్ పంప్ హౌస్ లిఫ్ట్ వాటర్ లిఫ్ట్ చేయడానికి చేయనిమ్మా. వాళ్ళకి ఎన్నాళ్ళు 1000 కోట్ల దగ్గర తగలెట్టారు. ఇప్పటికి 39 కోట్ల పైన మొదట కంపలు కొట్టడానికి ఇచ్చారు. వర్షాలు పడితే నారాయణకి చేసుకున్నంత పండగ ఇంకెవరికి ఉండదు. పోతారు లాస్ట్కి. ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం ఉంది కాబట్టి కలవడానికి. ఇంకా 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 దీని మీద పెడతారు కానీ ఆ భవనాలు కట్టే నారాయణ ఎప్పుడు అంటారు? చనిపోయే ముందు అంటారు కదా. ఎత్తుతున్నప్పుడు దింపుడు కళ్ళని ఎత్తుతున్నప్పుడు నారాయణ అంటారు. జరుగుతుంది అదే. అంటే సాధారణంగా కొన్ని ఉంటారు కుక్కతో కట్టుకుని గోదావరి ఈతకూడదని ప్రభుత్వంకి ఎవరికైనా సరే ఒక వార్నింగ్ ఉంటుంది. వార్నింగ్ని అధిగమిస్తే
అంటే ఏపీ ప్రజలకి రాజధాని ఉండదు, మంచి రోజులు రావంటారా? రాజధాని ఉండదని ఎందుకు చెప్తున్నాను? అమరావతి రాజధాని. సార్ దాంట్లో పనులు జరగట్లేదు కదా సార్ ఇప్పుడు. ఏం పనులు జరగాలి నీకు? భవనాలు ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు ఆశల భవంతులు కట్టుకుంటారు, కళల సౌదాలు కట్టుకుంటాడు. అదే మాకెందుకు నీకెందుకు? దాంతో నీకు నాకు పని ఏంటి? నా సెక్రటరీ అక్కడ ఉంది, పని అవుతుంది. నా అసెంబ్లీ ఉంది, లేదా సమావేశాలు పెట్టుకుంటే పని అవుతుంది. భూసేకరణ ఎందుకు సార్ మరి? అది ఇలా ఆయన నన్ను అడుగుతూ పెట్టి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్ అన్నీ అయిపోయినాయి. జాన్ ట్రావల్టా ఇల్లు ఉంటుంది తెలుసా నీకు? జాన్ ట్రావల్టా ఇంట్లో రన్వే ఉంటుంది. రన్వే అయితే లేక ఏరోప్లేన్ దిగాలని ఈయనకాల అక్కడ కోరుకుంది, మనమేటి చేస్తుంది దానికి. అందుకే ఇప్పుడు దానికి టెస్ట్ రైడ్గా కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు మొత్తం విమానాలను హెలికాప్టర్లో తిరుగుతారు రాష్ట్రంలో, దేశంలో. సో అదే రన్వే పెట్టుకుని రేపు దిగుతారు వీళ్ళు ఇక్కడ. ఆ కళల సోదరులని తీర్చుకోవడానికి వాళ్ళు పనులు చేస్తున్నారు. ఏవైతే ఎలిగేషన్స్ వేశారో గత ప్రభుత్వం మీద, ఈరోజు అవి వీళ్ళకే బూమరంగా కూర్చున్నాయి. అదే చెప్తున్నాను, ఎలిగేషన్స్ ఆయన మీద చేశారు, వాస్తవాలు వీళ్ళు చేస్తారు. బాధరు అన్నారు. ఎవరు బాగుతున్నారు? ప్రజలు బాగుతుంది వీళ్ళు. రేపు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, నాకు ఎవరి నుంచి గుండె లబ్డబ్ కొట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 18% తగ్గించిన 28% నుంచి 18% చేసింది. ఆ 10% సెస్ రూపంలో బాధేస్తున్నారు వెహికల్ కొన్న వాళ్ళకి. సెస్ అంటున్నారు దానికి. అంచేత వాళ్ళు ఇలా చేస్తే ఇలా ముఖ్యదంటే ఇలా తిప్పి చూపిస్తారు వీళ్ళు. సో దీన్ని పోతారు, నీటి ఛార్జీలు, నీటి దీని మీద ఛార్జీలు ఉన్నాయి, కరెంటు మళ్ళీ ట్రోప్ ఛార్జీలు తెస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను భగవంతుడే కాపాడు. అప్పుడు అన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, నా 8 సార్లు పెంచారు, 5 సార్లు పెంచారు, ఇన్ని సార్లు పెంచారని మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి జస్ట్ 2 సంవత్సరాల కాలంలోనే ఇంతగానం పెంచుతున్నారు. ఇప్పుడు ఇంటి పన్ను కట్టు, సారీ దాన్ని ఏమంటారు, ఇంటికి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోమ్మా, ఈఎంఐ కట్టావు కదా. చంద్రబాబు రెడ్డి చేస్తారంటే ఇంటి పన్ను, నీకు ఇంటికి లోన్ ఇచ్చాం కదా, ఇంటి డబ్బులన్నీ ఒకే రోజు కట్ట అంటాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాడు. తప్పు ఎవరిది, రైట్ ఎవరిదో ప్రజలు ఆలోచించుకోవాలి. విడతల వారీగా కరెంటు ఛార్జీలు పెంచడం వెసెస్ ఒకేసారి బాధడం, అది చంద్రబాబు గారు. బాధుడే ఎవరితో మీరు తేల్చుకోండి. ఇవాళ 10 రూపాయలు, రేపు 20 రూపాయలు, ఎల్లుండి 50 రూపాయలు పెరిగింది అనుకో, భారం నీకు తెలియదు. టోటల్ 70 రూపాయలది. ఒకే రోజు 70 రూపాయలు బాధితే పెను భారం నీకే. ఆ 70 కన్సిస్టెంట్గా ప్రతి నెల వెళ్తే ఇంకా మరి ఏంటి సార్ ఏమీ చేయలేము. సొల్యూషన్ నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి, తెలుసుకుంటారు. ఈ సొల్యూషన్ ఉన్న 3 సంవత్సరాలు ఏం చేయలేరు ప్రజలు. మిగిలిన 3 సంవత్సరాలు ఏం చేయలేరు. అది వాళ్ళ ధైర్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.